మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి పర్యటించారు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. మండలానికి సంబంధించి 249 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రకటించిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రైతులకు పంట బీమా పథకం అమలు చేయాలని, ఉపాధి హామీ కూలీలకు రైతు భరోసా డబ్బులు మంజూరు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. दर्जन सुप्रिया एक्स संध्या సుమారుగా మనము డిసెంబర్ 2023 నుంచి మార్చ్ 2024 వరకు 4 నెలలకు సంబంధించి 8 కోట్లకు పైబడి మనము వడ్డీ లేని రుణాలంతా కూడా వడ్డీ కూడా వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేయడం జరిగింది. ప్రభుత్వం చాలా ముందు దృష్టితోని ముందే పగడబందిగా ఆలోచించి కూడా అవన్నీ స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. సో రుణమాఫీ కూడా, రైతు రుణమాఫీ కూడా మన జిల్లా వ్యాప్తంగా 87,000 మంది రైతుల ఖాతాలలో 645 కోట్ల రూపాయలు ఆల్రెడీ వాళ్ళ ఖాతాలలో జమ చేయడం జరిగింది. రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, ఇంకా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొద్దిమంది మిగిలిపోయి ఉన్నట్టయితే వాళ్ళందరికీ కూడా సో ఆధార్ నేమ్ కరెక్షన్స్ కానివ్వండి, లేకపోతే బ్యాంకు ఖాతాలో ఒకవేళ డార్మెంట్ అకౌంట్ ఉండడం కానివ్వండి, లేకపోతే ఇంకా ఇతర కారణాల వల్ల కొన్ని ప్యాక్ సెంటర్లలో కూడా కొన్ని మిస్టేక్స్ వాళ్ళ ప్యాక్ సెంటర్స్ వాళ్ళు సరిగ్గా ఆడిట్ చేసుకోకపోవడం, లేకపోతే అక్కడ ఉన్న ఆపరేటర్స్ సరిగ్గా డేట్ ఆఫ్ ఆ లోన్ సరిగ్గా ఎంటర్ చేయకపోవడం వల్ల కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కొద్దిమందికి రాకపోతే అవన్నీ కూడా రెక్టిఫై చేసి మొత్తం కూడా ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఆ కొద్దిమంది మిగిలిపోయిన వాళ్ళల్లో కూడా తొందరగానే వాళ్ళందరి అకౌంట్లలో కూడా ఆ మిగిలిపోయిన రైతు రుణమాఫీ కూడా వాళ్ళ అకౌంట్లలో పడడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా తెలుసు, మన ఊళ్ళలో సుమారుగా 90 నుంచి 95% మంది ప్రజలకు అందరికీ కూడా మనకి ఉచితంగా అంటే 200 యూనిట్ల లోపల వరకు కూడా మనకి ఉచిత విద్యుత్ అనేది కూడా 0 బిల్తోని ప్రభుత్వం మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంది. సో మ్యాక్సిమం ఇక్కడ ఉన్న లబ్ధిదారులకు అందరూ కూడా అది పొందుతూ ఉండొచ్చు. సో ఆ 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడానికి కూడా సుమారుగా మన జిల్లా వ్యాప్తంగా 127,000 కుటుంబంలో, సో 1,27,000 ఫ్యామిలీస్కి ఉపయోగపడే విధంగా 81 crores అంటే 81 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా మనం ఫ్రీ కరెంటు ద్వారా ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. మరి ఈ కుటుంబాలకు అంతా కూడా ఈ 81 కోట్ల రూపాయల వరకు కూడా వీళ్ళకి అందరు కూడా ఆదా కావడం జరిగింది. సో అదేవిధంగా మనకి గ్యాస్ సబ్సిడీ 500కి ఇవ్వడం ద్వారా అంటే సుమారుగా 126,000 కుటుంబాలకు కూడా లబ్ధి చేకూర్చే విధంగా ఇప్పుడు వరకు 4,62,000 గ్యాస్లో మనం 500 రూపాయలకే ప్రభుత్వం ఇవ్వడం